ఏంటి లత, ఎప్పుడూ లేనిది ఇలా వచ్చి కూర్చున్నా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏమన్నా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పేసి, నాకు చాలా వర్క్ ఉంది. అవునండి, నేను నీతో చాలా చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను చెప్పడం కన్నా నువ్వే ఒక్కసారి నన్ను చూసి తెలుసుకో. వావ్ లత, ఏంటి డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేసావు? ఏంటి స్పెషల్? ఏమన్నా ఫంక్షన్ ఉందా? ఫంక్షనా తొక్క. నిన్న మా ఫ్రెండ్ని కలిశాను. తను స్లిమ్గా, నాజూగ్గా, ఎంతో స్టైల్గా ఉంది. నేనేమో ఇంత లావుగా ఇలా అయిపోయాను. తను నన్ను చూసి నవ్వి, డైట్ చేయొచ్చు కదా, అలా అయిపోతున్నావు అని అడిగింది. నేను ఇక నుంచి డైట్ చేద్దామని డ్రెస్సింగ్ స్టైల్ మార్చాను. అవునా? గుడ్ గుడ్. అయినా ఎందుకని అలా అనుకున్నావు? చాలే ఆపండి, అంతా మీ వల్లే. అసలు మీరు తేవడం వల్లే నేను తిని తిని ఇంత లావైపోయాను. లేకపోతే నేను ఎంత స్లిమ్గా ఉండేదాన్నో. ఆ? లేకపోతేనేమో ఎదిరింటోళ్ళు పొరిగింటోళ్ళు చూడు వాళ్ళ పిల్లలకి ఎలా తెస్తున్నారో అంటావు. తెస్తేనేమో తిని తిని నీ వల్లే లావైపోయానంటున్నావు. ఏంటి లత, అలాగైతే నన్నేం చేయమంటావు? సరేలే అండి, మీరు తెచ్చినా నేను తింటున్నానే అనుకో. తినబాకే లత, లావైపోతున్నావు అని చెప్పొచ్చు కదా. అలా చెప్తే నేనేమన్నా మీ మీద పోట్లాడతానా ఏంటి? మనసులో ఉన్న మాటలు అప్పుడప్పుడు భలే చెప్పేస్తావు లత. ఎలా తెలిసిపోతాయో ఏంటో నీకు. ఏంటి ఏమంటున్నారు? ఏమి లేదులే లత, జస్ట్ జోక్ చేశానంతే. సరేలే అండి, నేనేం అనుకోలేదులే ఇప్పుడు. ఏంటి మరి, డైట్ ప్లాన్ చేస్తున్నావా? అవునండి, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డైట్ ప్లాన్ తీసుకుందామని. డాక్టర్ నన్ను ఓట్స్ తినమని చెప్పింది. కానీ నేను డాక్టర్ని ఒకటి అడగటం మర్చిపోయానండి. ఓట్స్ లంచ్కి ముందు తినాలా, లంచ్ తర్వాత తినాలా అని అడగటం మర్చిపోయాను. అయ్యో మైండ్ లేని లత, నీకు డైట్ చేయడానికి ఆ ఓట్స్ తినమని చెప్పింది. మళ్ళీ లంచ్ తర్వాత తినాలా లంచ్కి ముందు తినాలా అని అడుగుతున్నావేంటే? అసలు ఆ డాక్టర్ ఏం చెప్పిందో నువ్వు విన్నావా సరిగ్గా? ఏంటి, నేను లంచ్ మానేసేయాలా? లంచ్ మానేసి ఆ ఓట్స్ తిని బతకాలా? ఇక నా బిర్యానీలు ఏమైపోతాయి, నా పిజ్జాలు ఏమైపోతాయి? ఇవన్నీ మానేసి నేను ఆ ఓట్స్ తిని బ్రతకలేనండి. అనుకున్నానే, నువ్వు ఆ బిర్యానీలు పిజ్జాలు ఎప్పుడు మానేసేయాలి, ఎప్పుడు నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి. నాకెప్పుడో తెలిసే అవి వదిలి నువ్వు ఉండలేవని. నేను అనుకున్నట్టే చేస్తున్నావు. చాలే ఆపండి, ఎక్కువ మాట్లాడితే నా చేతిలో మీకు దెబ్బలు ఉంటాయి. ఊరికే అన్నాను లేవే లత. నువ్వు తగ్గితే చూడాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? ఎప్పుడో పెళ్లి కాకముందు స్లిమ్గా ఉండేదానివి. నువ్వు కూడా మీ ఫ్రెండ్ లాగా నాజుగ్గా అయ్యి నాకు కనపడవే తొందరగా. అంటే నా ఫ్రెండ్ నాజుగ్గా ఉంది, నేనే డ్రమ్ములాగుంది అంటున్నారా మీరు? సేయ్, దుర్మార్గురాలా, నువ్వే చెప్పావు కదే, మొత్తం నువ్వే చెప్పి నేనంటున్నానంటున్నావేంటి? ఏదో సరదాగా అన్నానులేండి. అయినా నేను ఒక 3 monthsలో సన్నగా స్లిమ్గా అయి చూపిస్తాను చూడండి. మీరు నన్ను చూసి ఆశ్చర్యపోతారు. సరే సర్లే, వెళ్ళి తినడానికి ఏమైనా చెయ్యవే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. త్వరగా ఏమైనా వండితే తిని చేస్తా. అదేంటండి ఇలా అంటారు? మీకు ఒక సర్ప్రైజ్, మనిద్దరం కలిసి డైట్ చేస్తున్నాం. ఒసేయ్, నేనెప్పుడు డైట్ చేస్తానన్నానే? ఎందుకే నా కడుపు మీద కొడతావు? పర్లేదులేండి, ఇద్దరం డైట్ చేస్తే బోలెడంత డబ్బులు సేవ్ అవుతాయి. నువ్వు ఈ జన్మకి మారవే.